సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ కంచికామాక్షి జ్యోతిషాలయం. మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం మార్గం చూపబడును. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణాలు, కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్త మధ్యల అనుమానాలు, వ్యవసాయంలో నష్టాలు, ధనం నిలకడగా లేకపోవడం, రియల్ ఎస్టేట్, మనశ్శాంతి లేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడును. గురువుగారికి నమ్మకంతో కాల్ చేసి మీ సమస్యలకు సంపూర్ణ పరిష్కారం తెలుసుకోండి. గురూజీ రామరాజు గారు. ఫోన్ నెంబర్ 9676212827. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని పింకీ అఫీషియల్. మీరు మా పాత వీడియోస్ అన్ని చూస్తున్నారా? చూసేసి ఉంటారులే, ఎందుకంటే మనం మంచిగా అప్డేట్ ఇవ్వలేదు కదా. ఎందుకు ఇవ్వలేదు అనేది నాని చెప్తాడు, నాని ఏడి అని అనుకోవద్దు. ఈ రోజైతే అసలు వ్లాగ్ ఏంటి అంటే, ఎందుకో తెలీదు, నాని నాకు బంపర్ ఆఫర్ అంట. నా ఇయర్ పీసింగ్స్ కనిపిస్తున్నాయి కదా, వీటికి లాస్ట్ టైం ఆల్రెడీ గోల్డ్ తీసుకున్నాము, కాకపోతే కొంచెం పెద్ద సైజ్, ఈ సైజ్ వచ్చేసాయి. అవేంటి అంటే కొంచెం కాలేజ్ యూనిఫామ్ మీద రెగ్యులర్ వేర్స్కి మంచిగా సెట్ అవ్వట్లేదు. సో నేను చిన్నది తీసుకుందాం అనుకుంటున్నాను. నాని అసలు చెప్పలేదు, కానీ ఈరోజు రెడీ అయిపో అంటున్నాడు. నాకైతే అసలు బాగాలేదు, నా వాయిస్ కూడా మీరు చూడొచ్చు. ఏమో తెలియదు, ఇంకా బంపర్ ఆఫర్ అంట. పద కొనుక్కో, నీకు నచ్చినవి కొనుక్కో, ఇయర్ పీసింగ్స్కే కాదు ఇయర్ రింగ్స్ కూడా కావాలంటే కొనుక్కో, డైమండ్ అన్నా కొనుక్కో, గోల్డ్ అన్నా కొనుక్కో అంటున్నాడు. సో అసలు ఏంటి అనేది చూద్దాం. నేనైతే రెడీ అయిపోయాను. ఇప్పుడు టైం వచ్చేసి 4:30, ఈవినింగ్ 4:30 అయింది. సో మేము ఇప్పుడు వెళ్తున్నాం అనమాట ఖజానాకు, ఎక్కడికో తెలీదు. నాని అయితే గేమ్ ఆడుకుంటున్నాడు, చూపిస్తాను ఉండండి. ఏంటి రెడీ అవ్వా? నన్ను రెడీ అవ్వమని చెప్పి గాబరా పెట్టావు. రా, రెడీ అవ్వు. ఏంటంటే ఈరోజు వీడియో ఏంటంటే, పింకీ ఎప్పటి నుంచో నాకు ఇయర్ ప్రైసింగ్ కొన అడుగుతుంది చాలా డేస్ నుంచి. సో పింకీకి అయితే కొందాం అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి, ఇది కొనడానికి కూడా ఇంకొక రీజన్ ఏంటంటే, ఒక రిక్వెస్ట్ నా సైడ్ నుంచి పింకీకి కొంచెం ఒక మంచి ఒక పని ఉంది. లాస్ట్లో చెప్తాను, వీడియో లాస్ట్లో మీరు చూడండి, అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది ఎందుకు సడన్ కొంటున్నాను అసలు ఏంటి అనేసి. అది మనందరికి లాస్ట్లో చూద్దరు. కానీ ఒక మేడం గా రెడీ అవ్వడానికి ఎంత సేపు చేశారో, ఎప్పుడో 2:30 రెడీ అయ్యి కూర్చోను నేను. 4:30 అవుతుంది ఇప్పుడు. ఓవర్ యాక్షన్ చేయక, నేను హెడ్ బాత్ చేసుకొచ్చా. 4:30 అవుతుంది ఇప్పుడు. రెడీ అవ్వు, హెయిర్ అది సెట్ చేసుకోరా. అయిపోతాను అంతసేపు చెప్పు. రా, అలా కాదు, ఇప్పుడు 1 గంట రెడీ అవుతాడు. నీలా అనుకున్నా గంట రెడీ అయ్యాను నేను. జస్ట్ 5 minutes ఇవన్నీ వేసుకుంటా. నాని కోమ్ చేసుకోవడం 1 గంట చేసుకుంటాడు. 5 minutes అయిపోతుంది. వర్షం పడుతుంది, 4:30, జిమ్ టైం అయిపోతుంది అంటాడు. మళ్ళీ నన్ను అక్కడ సెలెక్ట్ చేసుకొని ఇవ్వకపోతే నాని చెప్తున్నాను, అక్కడే వదిలేసి వచ్చేస్తాను. నాకు నా లాస్ట్ టైం కూడా ఇలానే గాబరా పెట్టేశాడు, ఈసారి అస్సలు అలా కాదు. హే, ఈ నార్మల్ వాసులు నార్మల్ పర్ఫ్యూమ్స్ చేసుకుంటావు, ఆగు. మీరు కూడా చూడండి, నేను నీకు ఒక మంచి పర్ఫ్యూమ్ ని గిఫ్ట్ ఇస్తున్నా. థ్యాంక్ మీ లేటర్, నో ప్రాబ్లం. ఇదే 5 lakh. యా, ఓపెన్ ఇట్. నేను ఇది సమ్ ర్యాండమ్ వెబ్సైట్స్ లో నేను బ్రౌజ్ చేస్తున్నప్పుడు నాకు కనిపించింది. నేను దీన్ని ఆల్రెడీ మా ఫాదర్ ఇంకా బ్రదర్ కోసం ఆర్డర్ చేసా. చాలా బాగుంది. యా, వాళ్ళు ఎంత మంచిగా కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతున్నారంటే, అసలు ఆ స్మెల్ కి, ఆ ఫ్రాగ్రెన్స్ కి వాళ్ళు ఫిదా అయిపోయారు. సో వై షుడెంట్ నాని ట్రై అని చెప్పి నేను నాని కోసం కూడా ఆర్డర్ చేసా. స్ప్రే చేసుకో, ఇది ఓన్లీ ఫర్ మెన్. చాలా బాగుంది. ఇది వచ్చేసి 5 lakh అన్నమాట. అండ్ దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే, మీరు క్రౌడెడ్ ప్లేసెస్ కి వేసుకుని వెళ్ళొచ్చు, అండ్ నైట్ పార్టీస్ కూడా వేసుకోవచ్చు. బేసిక్ గా ఆర్డినరీ పర్ఫ్యూమ్స్ అయితే కొంచెం హెడేక్ స్మెల్ వస్తుంది, ఎందుకంటే అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ వల్ల మనకి డిస్టర్బెన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కానీ దీనివల్ల మనకు అలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు, ఎందుకంటే ఇందులో వచ్చేసి మనకి సెచ్యువన్ పెప్పర్ అండ్ ఇండియన్ లెదర్ ని వీళ్ళు యూజ్ చేశారు. అండ్ దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నావా? ఫ్రెండ్లీ బడ్జెట్ అబ్బా, 1350 రూపీస్ మాత్రమే. చాలా బాగుంది. అండ్ ఇది ఎలా బుక్ చేసుకున్నట్టు ఆర్డర్ చేసుకుంటే ఎలా? ఇది ఏం లేదు, ఇది అన్ని ఆన్లైన్ వెబ్సైట్స్ లో దొరుకుతుంది. బట్ ప్రెసెంట్ నైకాలో అయితే ఆఫర్స్ జరుగుతున్నాయి, సో మీకు మంచి డిస్కౌంట్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ అలానే ఇది వచ్చేసి మనకి డెర్మటాలజికల్లీ చాలా 100% టెస్టెడ్ అనమాట. అండ్ దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంటే మనం స్ప్రే చేసినప్పుడు స్కిన్ మీద స్ప్రే చేస్తాం కదా, సో స్కిన్ చిన్న చిన్న డ్యామేజెస్ కానీ అలాంటివి ఏవి వచ్చే ఛాన్సెస్ కూడా లేవు. ఇది మంచిది అని చెప్పి డాక్టర్స్ తో కూడా ప్రూవ్ అయింది. అండ్ చాలా గ్రూప్ పార్టీస్ వెళ్ళినప్పుడు, క్రౌడెడ్ ప్లేసెస్ కి, నైట్ పార్టీస్ కి మీరు ఎక్కడికన్నా వేసుకుని వెళ్ళొచ్చు. అండ్ ఒక నిమిషం, అమ్మాయిలకి అయితే కాన్ఫిడెన్స్ రావాలి అంటే
పర్ఫెక్ట్ సైజ్ ఉన్న డ్రెస్, లిప్స్టిక్స్, ఇయర్ రింగ్స్ అన్ని వేసుకోవాలి. కానీ మీ అబ్బాయిలకి ఏం అవసరం? ఓన్లీ పర్ఫ్యూమ్. అంటే ఇంకా మనం ఒక అబ్బాయిని మీట్ అవ్వడానికి వెళ్తున్నాము అని అంటే ఆ ఫ్రాగ్రెన్స్ గుర్తుండిపోవాలి. ఈ స్మెల్ నాని దగ్గర వస్తుంది అని చెప్పి అలా గుర్తుండాలన్నమాట. అలా అని చెప్పి అమ్మాయిల దగ్గరికి వేసుకెళ్ళిపోకే, నేను నీకు ఇచ్చాను కాలేజ్కి వేసుకో అని చెప్పి. యా. అండ్ సో మీరు దీన్ని అసలు ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటున్నారా? నా డిస్క్రిప్షన్లో నేను 5 lakh లింక్ ఇచ్చాను, వెంటనే వెళ్ళి మీరు కూడా బుక్ చేసుకోండి. 2 months పక్కా వస్తుంది మన యూసేజ్ బట్టి. అండ్ బాటిల్ కూడా చూసారు కదా, చాలా బాగుంది. బ్లాక్ ఈజ్ సెంటిమెంటల్లీ బ్యాడ్, బట్ ఎవ్రీ బ్లాక్ బోర్డ్ మేక్స్ స్టూడెంట్స్ లైక్ బ్రైట్. అలాగే 5 lakh yes even mine. సో 5 lakh ని అయితే యూజ్ చేయండి. ఎంజాయ్ ద గుడ్ వైబ్స్. సో కమింగ్ టు ద వీడియో, అసలు చెప్పు ఇన్ని రోజులు ఎందుకు ఇన్యాక్టివ్ ఉన్నామో చెప్పు. ఇన్ని రోజులు ఎందుకు ఇన్యాక్టివ్ ఉన్నాను తెలుసా? పింకీకి అయితే అస్సలు బాగాలేదు, ఇప్పుడు కూడా బాగాలేదు. కాకపోతే ఇప్పటికి 10 days అయిపోతుంది ఇన్యాక్టివ్ అయ్యి. మనం ఓన్లీ షార్ట్స్ పెడుతున్నాం. సో షార్ట్స్ మీరు చూస్తున్నా లేదు నాకు తెలియదు. సో మనం మెయిన్ వీడియోస్ అయితే పెట్టట్లేదు కదా. అసలు ఎందుకు పెట్టట్లేదు అని చాలా మంది కమెంట్స్లో కమెంట్ చేశారు. పెట్టండి, అసలు అప్డేట్ అవ్వట్లేదు ఏంటి, అసలు ఏమైంది మీకు, ఏమైంది అనేసి. 10 days పింకీకి అయితే బాగాలేదు. అండ్ నెక్స్ట్ 10 days కూడా మాకు సెమిస్టర్ జరుగుతుంది. ఇంకొక 10 days మేము ఇన్యాక్టివ్ ఉంటామేమో. ఈ రోజే నాకు బ్లడ్ టెస్ట్ కూడా చేశారు. మేడం గారు ఇది హాస్పిటల్ తీసుకెళ్తే బ్లడ్ టెస్ట్ ఇంకా మొత్తం ర్యాపిడ్ టెస్ట్ కూడా చేశారు. నెగిటివ్ వచ్చింది. అండ్ ఇంకా మొత్తం అన్ని అలా చేస్తున్నారు. సో దానివల్ల కొంచెం వాయిస్ కూడా రావట్లేదు కదా. ఎందుకు ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అనమాట. అందుకే కొంచెం కొన్ని రోజులు వీడియో ఆపేయండి అలాగా. ఈ రోజు మాత్రం నాకు కొంటాననుకనే. సో మేడం కొంచెం కొనేసి కొంచెం ఒక మంచి విషయం ఉంది, అది అడుగుదాం అనేసి. అదే ఏదో ఫిట్టింగ్ అయితే ఉంది. ఫోన్ కూడా నన్ను ముట్టుకొని ఇవ్వట్లేదు నాని ఫోన్. అసలు ఏమో చాలా సీక్రెట్స్ ఉన్నాయి అనుకుంటాను మరి. సరే చూద్దాం. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం, ఎందుకంటే నాని టైం అయిపోతుంది. మళ్ళీ జిమ్ కూడా వెళ్ళాలి కాబట్టి. నాని అక్కడ నన్ను గాబరా పెడితే నేను నిజంగా ఏం కొనుక్కొని వదిలేసి వచ్చేస్తాను. గాబరా పెట్టను, నీకు నచ్చింది నువ్వు తీసుకో. ఓకే, నీకు నచ్చింది నువ్వు తీసుకో. ఓకే, మేక్ ఇట్ ఫాస్ట్. సరే ఓకే. నాకు ఒకట్లేదు ఉంది బేబీ. పాప్కార్న్ తిందాం లేదా తర్వాత. బాయ్. సో మీరు కూడా ఫాలో అయిపోండి మాతో పాటు. కమ్ ఆన్. మేమైతే స్టార్ట్ అయిపోయాం. వర్షం పడింది. అసలు ఎంత బాగుందంటే రోడ్ మీద అంటే వాయిస్ ఓవర్ ఇంకా అసలు ఇవ్వకూడదు. సిచ్యువేషన్ వర్షం పడింది, క్లైమేట్ అంతా ఎంత బాగుందో మీరే చూడండి గైస్. చూపిస్తా. మన బండి మేమైతే ఎలానో సన్ వచ్చింది కదా, రీల్స్ చేద్దాం కొంచెం సేపు. అసలు రీల్స్ ఏం లేవు అప్డేట్ అని చెప్పి మేము రీల్స్ చేయడానికి అలా లవ్ వైజాగ్ దగ్గరకు వచ్చాము, బీచ్ రోడ్ దగ్గర. అండ్ ఇక్కడంతా లవ్ వైజాగ్ అంటే తెలుసు కదా, ఎప్పుడు హడావిడి ఉంటుంది. సో అలా వచ్చి పిక్స్ అవి తీసుకుంటున్నారు. దట్స్ వాట్ హ్యాపెన్స్, దట్స్ మేక్స్ అస్ హ్యాపీ ఆల్సో. ఇక్కడంతా మేము రీల్స్ చేసాము, అవన్నీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసాము. మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ద్వారా చూడండి. అండ్ ఇప్పుడైతే మనం ఖజానాకి ఎంటర్ అయిపోయాం. అంటే ఒక 6-6:30కి వచ్చాము. అంతవరకు రీల్స్ చేసాము, చాలానే రీల్స్ చేసాము. వచ్చాము, బైక్ పార్కింగ్ చేయాలి కదా, లోపలికి పార్కింగ్ జోన్కి వెళ్తున్నాము. మన బండి జుమ్ జుమ్. పార్కింగ్ అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి ఎంటర్ అవుతున్నాం. నాని అయితే అసలు బంపర్ ఆఫర్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాడు కదా, ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు అనమాట. అయినా నేను పాపం నానిని జిమ్కి వెళ్ళనివ్వలేదు. ఇక్కడ వచ్చేసి చూపిస్తున్నారు. అండ్ ఇదంతా గోల్డ్ సెక్షన్. నాకు గోల్డ్లో అంటే బాగుంది, కానీ చాలా పెద్దవిగా అనిపిస్తుంది అనమాట. నేను పెట్టుకున్నాను కదా ఆ స్టడ్, అంతకన్నా చిన్న సైజు నాకు కావాలి, లేకపోతే డిజైన్ అయినా కావాలి అనుకున్నాను. నేను ఇక్కడంతా పెట్టుకుని చూస్తున్నాను అనమాట, లైక్ హౌ ఇట్ ఈజ్, నాకు సూట్ అయిందా లేదా అని. వాయిస్ అస్సలు బాగాలేదు, అందుకే కొంచెం గొంతు నొప్పి వస్తుంది. సో నేను అదే ఫైనల్ చేశాను. అండ్ ఇంకా అందులోనే సమ్ సిమిలర్ మోడల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చెక్ చేస్తున్నా, కానీ నాకు అర్థం కావట్లేదు ఏం తీసుకోవాలి అనేది. ఇది వచ్చేసి మళ్ళీ చిన్న స్టడ్, అది నోస్ పిన్ యాక్చువల్లీ. కాకపోతే నోస్ పిన్స్తో ప్రాబ్లం ఏంటి అంటే తర్వాత మళ్ళీ మనం తీసినప్పుడు ఇబ్బంది అయిపోతుంది. లైక్ నోస్ తాలూకా స్ట్రక్చర్ వేరు అండ్ ఇయర్స్ది వేరు కదా. ఇయర్స్ది వచ్చేసి కొంచెం థిన్ ఉంటుంది, దానివల్ల ప్రాబ్లం అవుతుంది అని ఇంకా అది నేను తీసుకోలేదు. అండ్ ఇంకా ఏమైనా మోడల్స్ ఉన్నాయేమో చూస్తున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి డైమండ్ సెక్షన్ అనమాట ఇదంతా.
బేసిక్గా మనం నార్మల్ ఐటమ్స్ తీసుకున్నప్పుడే 1000 టైమ్స్ క్రాస్ చెక్ చేస్తాం కదా, లైక్ అది మనకి సూట్ అయిందా లేదా అని. అందులో డైమండ్స్ కొంచెం ఇలా కాస్ట్లీ లైఫ్ టైం ఉండాల్సిన ఐటమ్స్ని ఇంకా వెరిఫై చేయాలి. అండ్ మేమైతే నాకు అక్కడ ఆ ఫ్లోర్లో అంతగా ఏం సూట్ అవ్వలేదు అనిపించింది. సో మేము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో డైమండ్ సెక్షన్, కంప్లీట్ డైమండ్స్ అండ్ ప్లాటినం. ఇంకా మేము అక్కడికి మూవ్ అవుతున్నాం. దొరికింది ఇంకా లిఫ్ట్లో, బాగుంది అని చెప్పి తీసుకుంటున్నాం. నాని ఏం చేశాడంటే నన్ను సెకండ్ ఫ్లోర్లో దించేసి పద అన్నాడు. నేను ఫోన్ వాడుకుంటూ చూసుకుంటూ వచ్చేసాను అనమాట. మళ్ళీ అప్పుడు నాని ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాడు. అండ్ అక్కడ ప్లాటినమ్స్ అసలు చాలా బాగున్నాయి. రింగ్ తీసుకోవాలి ఎప్పుడన్నా, నాకు కాదు మమ్మీకి తీసుకోవాలి ప్లాటినం రింగ్ విత్ ఆల్ మై మనీ. అది నా గోల్ అనమాట. నాకేముంది ఉన్నా లేకపోయినా ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. మమ్మీకి ఎప్పుడన్నా ప్లాటినంలో రింగ్ కానీ బ్లాక్ బీడ్స్ కానీ తీసుకోవాలి. మీకు కూడా అలాంటి డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయా? గివింగ్ గిఫ్ట్స్ టు పేరెంట్స్, దట్స్ వాట్ రియల్ హ్యాపీనెస్ ఈజ్ అనిపిస్తుంది నాకైతే. అండ్ దాని తర్వాత అక్కడ నేను నాని ఏదో ఆర్గ్యూ చేసుకుంటున్నాం, చెప్పట్లేదు ఏది సూట్ అవుతుందో అనేది. ఇంకా వాళ్ళు ఏమన్నారంటే చిన్న స్టడ్స్ 46,000 అనమాట. సో నేను అప్పుడు అది చెప్పాను, అవునా ఒక రింగ్ వచ్చేస్తుంది కదా నాకు మంచిది అని చెప్పి. సో ఇంకా మేము అక్కడ అలా కొనుక్కో అంటే అంతే కాస్ట్ చూడండి తీసుకో మళ్ళీ లేదా ప్రమోషన్ కడదా లేకపోతే అండ్ ఇక్కడ నేను బ్రాస్లెట్స్ గురించి అడుగుతున్నా, లైక్ బ్రాస్లెట్స్ అవి నాకు కొంచెం మోడల్స్లో కావాలి, కాలేజ్ అంటే అన్ని డ్రెస్సెస్కి సూట్ అయ్యేలాగా ఉండాలి అని చెప్పి తీసుకుందామని. ఎందుకంటే ఇంట్లో మా నాన్నమ్మ వాళ్ళందరూ ఆడపిల్లవి అలా గాజులు అవి ఏం వేసుకోకుండా అని తిడుతున్నారనమాట. సో ఇంకా బ్రాస్లెట్ ఒకటి మంచి చేయించుకుందామని చెప్పి అక్కడ నేను అడుగుతున్నా. అండ్ చెప్పారనమాట లైక్ మీకు కావాల్సిన మోడల్స్ ఉంటాయి, అండ్ ఇఫ్ నాట్ మీకు ఏమైనా డిజైన్ ఉంటే అది మాకు చెప్తే మేము అలా చేపిస్తామని చెప్పేసి నేను అప్పుడు చెప్తున్నా. లైక్ ఇట్స్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్, అది నేను మళ్ళీ వస్తాను అప్పుడు క్లారిఫైగా. ఎందుకంటే ఒక మోడల్ చెప్పేసి మళ్ళీ తీసుకున్నాక నచ్చలేదు అంటే ల్యాక్స్లో తీసుకున్న ఐటమ్స్ని అన్నిసార్లు చేంజ్ చేయలేము కదా. సో ఇంకా మేము అక్కడ ఆ డిస్కషన్ అలా పెట్టామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి డీటెయిల్స్ అవి ఫిల్ చేస్తున్నాం బిల్లింగ్కి. ఫోన్ నెంబర్, ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్స్, మెయిల్ ఐడి అవన్నీ. ఇంకా డీటెయిల్స్ అన్నీ మేము చెప్తున్నాము. అది అయిపోయిన తర్వాత బిల్లింగ్ సెక్షన్కి వెళ్ళాలి కదా. సో ఫైనల్గా బిల్ చేయడానికి అయితే వెళ్తున్నాం. ఏంటో ఈ అమ్మాయిలు బంగారం చూసినా ఏం చూసినా అస్సలు ఆగరు. బట్టలు, బంగారం ఇంకా వాళ్ళకి నచ్చింది అయిపోతే సరిపోతుంది అంతే. సో ఇది కొనడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటో మీకు తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి గైస్. ఒక ఆనందం మేడం గారి మొహంలో చూడండి ఒకసారి. బిల్లింగ్ అయితే అయిపోయింది. ఫస్ట్ ఫ్లోర్లో వెయిట్ చేయండి, ఐటెం తీసుకొని వస్తామని చెప్పారు. సో అందుకే మేమైతే అలా వెళ్తున్నాం. మంచి ఆనందంగా ఉంది. మేడం అయితే మాత్రం హ్యాపీ కదా, గోల్డ్ ఉంటే మాత్రం చాలా హ్యాపీ గర్ల్స్కి మాత్రం. అలా వెళ్తున్నాం. తెలుసు కదా ఎక్కడైనా మంచిగా ఏమైనా లొకేషన్ కనిపిస్తే ఏం చేసినా సరే ఇప్పుడు స్నాప్ తీస్తారు అందరూ. సో ఆ స్నాప్లో పింకీ ఇంకా ఎక్కువ తీస్తుంది. నేను కూడా ఎక్కువ స్నాప్ వాడతాను అనుకోండి. కీప్ ఇట్ సైడ్. అండ్ వెయిట్ చేస్తున్నాం ఎంత ఫాస్ట్గా వస్తే అంత ఫాస్ట్గా అనేసి. అక్కడ స్నాప్ అంటుంది పింకీ చూడండి. అండ్ తనతోనే పెట్టించేశారు ఎందుకంటే
పింకీ అసలు ఫాస్ట్గా పెట్టేసుకోవాలి. ఇయర్ ప్రైసింగ్ ఎప్పటి నుంచో తీసుకుందాం అని అలా వెయిట్ చేసింది. ఇప్పుడు టైం వచ్చిందనమాట, తీసుకున్నాను. అండ్ ఎందుకు తీసుకున్నానో కూడా మీకు తెలుస్తుంది, వెయిట్ అండ్ సీ. బాగుందమ్మా, చాలా బాగా నవ్వుతున్నారు. లెఫ్ట్ ఇయర్ మాత్రం కొంచెం బాగా ఇబ్బంది పెట్టింది, ఎందుకంటే చాలా డేస్ నుంచి తను ఏం పెట్టుకోలేదన్నమాట ఇయర్ ప్రెషన్స్లో. సో దానివల్ల కొంచెం అది బాగా ఇబ్బంది పెట్టింది. నొప్పి వచ్చినట్టుంది మేడం గారికి, ఎర్రగా అయిపోయింది మొహం చూడండి. చాలా ఇబ్బంది పడి ఫైనల్గా అయితే పెట్టేశారు. ఇప్పుడు అడుగుతుంది మేడం బాగుందా, ఎలా ఉంది అనేసి, గర్లీ థింగ్స్. చూడండి అలా మేడం రియాక్షన్ ఎలా ఉంటుందా, బాగుందా అని అడుగుతుంది. చాలా థ్యాంక్స్ అండి, బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇంకెప్పుడు వచ్చినా మీ దగ్గర తీసుకోవాలి ఐటెం. అండ్ పింకీకి కావాల్సిన ఐటెం అయితే మాత్రం మేము తీసేసుకున్నాం. సో ఇంటికైతే స్టార్ట్ అవుతున్నాం. ఫైనల్గా అయితే మేడం గారికి కొందాం కదా చెప్పాం కదా, ఇవన్నీ కొనిసాం, పెట్టించుకుంది ఆల్రెడీ. అక్కడ ఆవిడతో పెట్టించుకుంది. సో బాగుంది కదా కొంచెం. ఇంటికి వచ్చాక ఏమన్నా. సో మళ్ళీ ఇంటికి వచ్చాక ఎందుకు ఇబ్బంది అది అని చెప్పేసి కొనిచ్చుకుంది, అదే పెట్టించుకుంది. డైమండ్ కదా, మళ్ళా పోతే చాలా కాస్ట్. ఇంకా టాపింగ్స్ తీసుకున్నాను, ఇంకా ఇవి కూడా తీసుకుంటాను. మళ్ళీ ఇవి పోతే మళ్ళీ కొనుక్కోవడం ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ కొండ ఇంకా పోగొట్టావని చెప్పి అందుకే జాగ్రత్తగా ఇప్పటికి ఏదో మ్యాటర్ అర్థం అవ్వలేదు అంటున్నావు, ఏంటి అది అడుగుతా అన్నా. అసలు ఎందుకు కొన్నాడో నాకు తెలియదు అనమాట. ఏదో ట్విస్ట్ ఉంది అంటే నీకు సర్ప్రైజ్ అందుకే ఇది ఇస్తున్నాను అన్నాడు. మరి ఎందుకు కొన్నాడో తెలియదు. సర్ప్రైజ్ ఏం లేదు, అసలు ఏంటంటే వీడియో ఆప్ కల గురించి. అంటే నెక్స్ట్ మంత్ ఫ్రెండ్స్ అందరం కలిపి గోవా వెళ్దాం అనుకున్నాం అనమాట. నీకు ఇది కొనిసేస్తే కొంచెం సైలెంట్ అవుతుంది కదా. బాయ్స్తోనే, ఓన్లీ బాయ్స్ అందరూ ఏమన్నావు? ఏమన్నా గోవా మన ఇద్దరు నాకు రాలేదు. సరే చూపిద్దాం కానీ ఫస్ట్ ఈ మ్యాటర్ ఉన్నాయి. సో అందుకనే పింకీ అయితే మాత్రం ఉండాలంటే ఏదో చెయ్యాలి కదా. సరే ఇప్పుడు నుంచి మనం తర్వాత వెళ్దాం. మళ్ళీ ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్తే మిమ్మల్ని కాపాడుకున్నప్పుడు సరిపోద్ది. ఎందుకనేసి బాయ్స్ అందరూ వెళ్తున్నాం, ఓన్లీ బాయ్స్. మన ఇద్దరం వెళ్దాం. మేము బాయ్స్ వచ్చి మనం వెళ్దాం. ఫస్ట్ మన ఇద్దరం వెళ్దాం. ఓన్లీ బాయ్స్ వచ్చింది. ఫస్ట్ మన ఇద్దరం. అందుకే కొన్నాను నీకు, సైలెంట్ ఉంటాడు కదా. నేను ఇచ్చేస్తాను, నాకేమక్కర్లే. ఏంటి నాకు బిస్కెట్ వేసావా? కాదు. ఇంకోటి ఏంటంటే మేడం గారికి ఈరోజే టెస్ట్ అని చేయిస్తాం. అంటే టైఫాయిడ్ వచ్చిందనమాట మేడంకి. టైఫాయిడ్ వచ్చింది నాకు. వాయిస్ అలా ఉంది కదా. టైఫాయిడ్ వచ్చినా వాళ్ళు చనిపోతున్నాడు. ఏం మనిషో. ఇప్పుడు వెళ్ళను, 1 month తర్వాత అన్నా గోవా. సరే తొందరలో ఉండు గొడవకి. సో టైఫాయిడ్ వచ్చింది, అందుకనే కొంచెం అంటే ముందు నుంచి కొంచెం డౌట్, అంటే బాగుండేది కదా ఒంట్లో, అందుకే అంటే వీడియోస్ చేయలేదు. ఇప్పుడు కూడా టెస్ట్ చేస్తే ఇప్పుడు తెలిసింది టైఫాయిడ్. ఒక 1 week రెస్ట్ తీసుకుని అన్నారు. సో మనం ఇంకా ఇన్యాక్టివ్ అవ్వచ్చేమో చెప్పలేము. ఒకవేళ పెడితే మాత్రం కూడా చాలా డ్రౌజీనెస్ వస్తుంది, అంటే మత్తు వస్తుందంట. నాకు నానికి టైఫాయిడ్ వచ్చింది లాస్ట్ ఇయర్ ఇదే టైంలో. ఆ షార్ట్ కూడా మేము ఆల్రెడీ అప్లోడ్ చేసాము చూడండి. అప్పుడు నానికి ఇంజెక్షన్స్, కానీ డాక్టర్ చాలా మంచోళ్ళు. క్యూట్ పాప నువ్వు, నీకు ఇంజెక్షన్స్ వద్దు, నీకు టాబ్లెట్ తో తగ్గిపోతుంది అని. క్యూట్ పాపని కాబట్టి నాకు ఇచ్చారు టాబ్లెట్స్. మీరు అందరూ మాస్ మహారాజు కదా, అందుకే మీ అందరికి ఇంజెక్షన్స్ వేసాను. సో త్వరగా తగ్గిపోవాలని కోరుకోండి పింకీకి. అప్పుడు ఎక్కువ వీడియోస్ చేస్తుంది, బాగా అప్లోడ్ చేస్తుంది. ఇప్పుడు కూడా వీడియో నన్ను వదిలేసుకుని బయటకు వెళ్ళిపోతాం. అయ్యో సరే ఓకే. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ చెప్పచ్చు కదా, మూమెంట్ చేద్దాం చెప్పు.
అలానే నావి టాపింగ్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కొంచెం బరువు అనిపిస్తుంది ఎందుకంటే డైమండ్ కదా, కొంచెం ఆ మాత్రం ఉంటది. సరే నీకే కాదు ఇప్పుడు డైమండ్, నాకు కూడా ఉంది డైమండ్. నాకు 2 డైమండ్లు ఉన్నాయి, అక్కమ్మ తొక్కమ్మ. నాకు 2 కూతుర్లు ఉన్నారు, నాకు 2 డైమండ్లు ఉన్నారు. అండ్ మా వీడియో కనుక నాని అయితే గోవా వెళ్ళాడు, అదంతా వద్దునే అనుకుంటా పంపించాను. అంత సీనే లేదు. అప్పుడు నేను ఇగో ఇవి ఇలా తీసేసి ఇలా నీకు ఇచ్చేస్తాను, నువ్వు ఏం చేసుకుంటా చేసుకో. వెళ్ళినప్పుడు కదా చూద్దాం. ఓకే చేద్దాం. ఓకే సో ఫైనల్ గా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ నీకు తగ్గొస్తున్నా. like, share, comment and subscribe to our channel. Pinky channel. 3, 2, 1. Nani Pinky Official. See you next vlogs. Bye bye.